మా వైష్ణోదేవి జగారన్ మండల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా శనివారం నాడు జింకానా మైదానంలో మా భగవద్గీత 21వ విశాల్ జాగారన్ నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం కంటోన్మెంట్ జింకానా మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పూజా కార్యక్రమాలలో భక్తులను అలరించేందుకు దేశ విదేశాల్లో కీర్తనలు ఆలపించే ప్రముఖ గాయకులు లక్బీర్ సింగ్లకా, అదేవిధంగా రాజు మురారి దహిమా, రాజు బావ్రా, ప్రతీక్ దహిమా, స్వాతి దహిమా, వివిధ కళారూపాల కళాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారని ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్, బీజేపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ, సురేందర్ జోషిల సహకారం ఎంతో ఉంది అని అన్నారు. కమిటీ సభ్యులందరూ తమ స్వంత నిధులతో గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సర్వేజన సుఖినో భవంతు అనే గొప్ప సందేశాన్ని దేశ ప్రపంచ ప్రజలకు తెలియజేసేందుకు, అంతేకాకుండా హిందూ సాంప్రదాయాలు, పూజా విధానాలు, భక్తి విధానాలను ఈ తరం యువకులకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులు ఈ పూజా కార్యక్రమానికి ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, భక్తులు తాంబూలం భోజన సౌకర్యాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో ఆశీష్ అగర్వాల్, సురేందర్ జోషి, వినోద్ పొద్దార్, కైలాష్ చాంద్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్, సందీప్ సింగ్, సంతోష్ జోషి, రాజేష్ గోయల్, హరియం గార్గ్, సందీప్ జోషి, రాజేందర్ అగర్వాల్, లక్ష్మీనారాయణ అగర్వాల్, సంజయ్ కుమార్ గోయల్, सारवान अग्रवाल तदितरुलु पाल्गొన్నారు। मां भगवती का 21वां विशाल जागरण कल शनिवार 17 मई को रात्रि 8 बजे से प्रारंभ होगा। रात्रि 7 बजे से माता रानी अखंड ज्योति वह पूजा होगी। तत्पश्चात भव्य भजन अमृत वर्षा श्री लखवीर सिंह लक्का एवं सुपुत्र पन्ना लक्का भी अपनी ओजस्वी वाणी से माता रानी के भजन पेश करेंगे एवं उस अवसर पर श्री राजू दाईमा भी भजन पेश करेंगे। इस अवसर पर कई तेलंगाना और प्रदेश के राजनीतिक नेता भी उपस्थित होंगे। वह सभी माता रानी के भक्तों से विनती करता हूं कि सहपरिवार इस धार्मिक में उपस्थित होकर एवं प्रसाद ग्रहण करें। जय माता दी। जय माता। मरी मां वैष्णोदेवी जागरण मंडल गत 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మాతా జాగరణ సికింద్రాబాద్ వాసుల ద్వారా జరుపుకోవడం జరుగుతుంది। మరి ఈ 2025 సంవత్సరం వచ్చేసి 21 సంవత్సరము। మళ్ళీ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మన హిందూ బంధువులు సోదరులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఇక్కడ ఎటువంటి భేదాలు లేకుండా మనమందరం ఒక్కటే అని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతాము। మరి ఈ యొక్క కార్యక్రమానికి మా వైష్ణోదేవి టెంపుల్ ఏదైతుందో జమ్మూ కట్రా అక్కడి నుంచి ముఖ్య అర్చకులు విశాల్జీ వారి ద్వారా రేపు 17వ తారీఖు రోజు శనివారం సాయంత్రం 8:31 వారి చేతుల మీదుగా అఖండ జ్యోతి వెలిగించడం జరుగుతుంది। తద్వారా అమ్మవారి పూజ ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళ ఒక సాంప్రదాయాలకు వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారం జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి లక్బీర్ సింగ్ లక్కా ఎవరైతే దేశ విదేశాల్లో ప్రముఖులు వారు ముఖ్యంగా అమ్మవారి కీర్తనలు పాడతారు వారు। మరి వారితో పాటు రాజు బావ్రా వారు ఆగ్రా నుంచి విచ్చేస్తున్నారు। మరి అదేవిధంగా రాజు మురారి దాయిమా వారు మన హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన గాయకులు, అమ్మవారి కీర్తనలు పాడతారు వారు। మరి అదేవిధంగా ప్రతీక్ దాయిమా, అదేవిధంగా ఇంకా చిన్న చిన్న 2-3 గాయకులు కూడా వాళ్ళు వచ్చి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి కీర్తనలు పాడతామని చెప్పి జరగడం జరిగింది। మరి ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 7 నుంచి 10,000 మంది
భక్తులు వస్తారని అంచనా. మరి అదేవిధంగా వచ్చిన భక్తులకు అందరికీ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు కూడా ఇక్కడ సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ వారి యొక్క సహకారం మాకు లభించడం జరిగింది. మరి అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు జె రామకృష్ణ గారు కానివ్వండి, మరి ఇప్పుడున్న బోర్డు మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ గారు కానివ్వండి, మరి అదేవిధంగా ఇతరితర నాయకులు వారొక్కరు వారి వారి సలహాలు సూచనలు మరి అదేవిధంగా మాకు ఏదో ఒక రూపంలో సాయం అందించడం జరిగింది. మరి ప్రత్యేక ధన్యవాదాలు సిఇఓ గారికి. మేము అడగగానే మాకు ఈ ప్లేస్ని కేటాయించిండ్రు. మరి ఈ యొక్క ధార్మిక కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడ కూర్చున్న కమిటీ మెంబర్లు కానివ్వండి, మరి కొంతమంది కమిటీ మెంబర్లు రాలేకపోయారు, విఐపీలకు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి వెళ్ళారు. మేమందరం అందరి సొంత డబ్బులతోని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. గత 21 సంవత్సరాల నుంచి సర్వే జన సుఖినో భవంతు అనే ఒక గొప్ప సందేశాన్ని ఈ దేశానికి ప్రపంచానికి తెలియజేయాలంటూ మన హిందూ సాంప్రదాయాలని రానున్న తరాలకి మన పూజా విధానం కానివ్వండి, భక్తి విధానం కానివ్వండి, మన రానున్న తరాలకు తెలియపరిచేలాగా. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ రోబోటిక్ లైఫ్ బతుకుతున్నారు. మరి మన పిల్లలకి రానున్న తరాలకి మన పూజా విధానం కానివ్వండి, మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలని ఇటువంటి కార్యక్రమాలు జరపాలని చాలామంది పెద్దలు ఇక్కడ కొంతమంది లేరు, దీని వెనుకల ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరి సలహాలు సూచనలు వారి యొక్క సహాయము అన్నీ తీసుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ముఖ్యంగా సురేందర్ జోషి పప్పు బాయ్ ఈ కమిటీకి చైర్మన్, ఇంకా మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అందరి పేర్లు చెప్తే మరి మీకు సమయం లేదు. మరి మీ ద్వారా ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలకి విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్ ఉండదు, ఫ్రీ అన్నమాట. అందరూ రావాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి, తగిన తాంబూలము భోజన సదుపాయాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కావాలని మనవి. జై మాతాది.